వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. పారిశ్రామిక వర్గాలు సంతోషంగా ఉన్నాయి. పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి. యువత ఉద్యోగాలు వస్తున్న ఆనందంలో ఉన్నారు. కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నారు. ఒక్క టీడీపీ కార్యకర్తలు తప్ప. వాళ్ళే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? వాళ్ళ కోరుకునేవేంటి? ఎందుకు అంత తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా సంతోషంగా ఉంటే టీడీపీ కార్యకర్తలు మాత్రం అసంతృప్తితో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అలా నిరసన వ్యక్తం చేయడానికి కారణాలు ఏంటంటారు? అసంతృప్తికి కారణం ఏంటంటారు? ఇప్పుడు యాక్చువల్గానండి 2024 ఎలక్షన్స్ ముందు దాదాపు 4-5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు బిక్కుమంట బతికారు. ఊపిరే ఒగ్గబెట్టుకుని ఉన్నారు. అయినా సరే నాయకులు ముఖం చాటేసిన పార్టీ ఏ కార్యక్రమం ఏ పిలిపించినా ఆ పిలుపుకి స్పందించారు. అంటే వాళ్ళు ఇప్పుడు నాయకులకి గృహ నిర్బంధం చేసేవారు, కార్యకర్తలను ఆపలేరు కదా. వాళ్ళనే కూడా బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏం చేసినా సరే వాళ్ళు ఎంత నిర్బంధం ఉన్నా బయటకు వచ్చారు. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. మీకు ఇప్పుడు ఓళ్ళ మీద పడిపోయి కొట్టేసి ఓళ్ళు ఖాళీ చేయించిన వాళ్ళు ఉన్నారు సామూహికంగా. ఇప్పుడు ఆత్మకూరులో మాదిగా పేట మొత్తం ఖాళీ చేయించారు కొట్టేసి. అలా చాలా చోట్ల జరిగింది. ఒకవేళ గొంతెత్తి మాట్లాడదామంటే క్షణం భయంగా బతికారు. అంటే రకరకాల బెదిరింపులు ఉండి ఏదైనా పథకాలు కట్ చేస్తామని, ఏదైనా పని ఉంటే తీసేద్దామని, వాళ్ళు కాంట్రాక్టులు చేసిన డబ్బులు రావాలంటే బిల్లు ఆపేయటం కాడి నుంచి ప్రతి అంశంలోనూ తెలుగుదేశం కార్యకర్త అంటే వాళ్ళు వేధించారు. వీళ్ళు అదును కోసం, సమయం కోసం వేచి చూస్తానే వాళ్ళ పార్టీని గెలిపించుకోవడం కోసం విపరీతమైన కృషి చేశారు. మామూలుగా కాదు, విపరీతమైన కృషి చేశారు. యుద్ధమే చేశారు. ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా వాళ్ళు అభిమానించే నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ధూళిపాళ నరేంద్ర గారు కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు కానీ, కొల్లు రవీంద్ర గారికి, అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఇలా అన్ని ప్రాంతాల నుంచి అందరి నాయకుల్ని పార్టీ నాయకులకు సంబంధించి కొంచెం లైమ్ లైట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వైసీపీ పార్టీ టార్గెట్ చేసింది. టార్గెట్ చేసి వాళ్ళని ఎలా పడితే అలా వేధించి పల్లా శ్రీనివాస్ ఆయన బిల్డింగ్ ఇప్పుడు అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు ఆయన కన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని కూడగొట్టడానికి వెళ్ళారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడ కార్యకర్త అని వ్యత్యాసం చూడకుండా వేధించారు. వీళ్ళకి ఏ పని లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలాగంటే వైసీపీ కార్యకర్తలు దాడి చేయటం. సపోజ్ వీళ్ళు ఏదో కార్యక్రమం పెట్టినారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే వాళ్ళ నాయకులు ఏదో పర్యటన ఉంది, సాధారణంగా ఫ్లెక్సీ చేసుకుంటారు. పార్టీ అధికారంలో లేకపోయినా ఆ పార్టీకి సంబంధించి ఆ ఫ్లెక్సీలు వాళ్ళు చింపేసేవారు. వీళ్ళు ఇదేటని అడిగేవారు అనుకోండి, కొట్టడానికి వచ్చేవారు. వీళ్ళు తిరగబడ్డారనుకోండి, వీళ్ళని కొట్టేసి పోలీసు ఎలంకలు దాక్కునేవారు. పోలీసులు వీళ్ళ మీద కేసు పెట్టేవారు. ఆ కేసులు పెట్టించుకుని వాటి కోసం తిరగటం. ఇంకా కొంతమంది అందరూ మెత్తగా ఉంటారు కదా, కొంత బాగా గట్టిగా తిరగబడ్డారనుకోండి, స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడం, చెత్తగుడ్డిచ్చేయడం. అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసినా, ఏం చేసినా, విమర్శించినా దారుణంగా హ్యాండిల్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరన్నా పొరపాటున పోస్ట్ వేస్తే వాళ్ళని ఎత్తుపోవటమే. ఇంకా తప్పుడు పోస్టులు వేసిన వాళ్ళకి కేసు పెట్టడం సహజం, దాన్ని మనం కాదన్నాం. ఎవరు కూడా స్త్రీలని, మహిళలను దుర్భాషలు ఆడకూడదు, కించపరచకూడదు. అమ్మనాబుద్ధులతో దాడి చేయడం, మళ్ళీ కేసులు పెట్టి కొట్టేయడం. వీళ్ళు ఏంటంటే అలాంటి వ్యక్తులు టీడీపీ తక్కువ ఉంటారు, మైన్యూట్. అంటే అస్సలు లేకుండా ఉంటారు ఎవరొకరు. ఆ ఉన్నవాళ్ళు కాకుండా వాళ్ళు కొంచెం బాగా విమర్శించిన వాళ్ళు కూడా కొట్టేశారు. పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే కేసులు పెట్టారు, వయసు తారతమ్యం లేకుండా. ఇదో రకం. వీళ్ళ కార్యకర్తలందరికీ పార్టీ నాయకుల మీద అభిమానం. చంద్రబాబు గారు, లోకేష్ గారిని వాళ్ళు ఓన్ చేసుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్లో నిర్బంధించారు బయటికి వెళ్ళడానికి లేకుండా. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, నేను చట్టాన్ని గౌరవిస్తాను అని చెప్పేవాడు. అయితే మీరు మాకు అదుపులో రావాలి సార్, మనం సహకరించండి అంటే సహకరించాడు. ఆయన పెద్ద మనిషిగా అలా చేసి ఉండొచ్చు, కానీ ఆయన అభిమానులకు రగిలిపోతూ ఉంటుంది, ఉడికిపోతూ ఉంటారు. అలాగే రేణిగుంటలో అనపర్తలు 7 కిలోమీటర్లు నడిపించారు. పొంగనూరులో రాళ్ళ దాడి చేశారు. ఈ ఆత్మూరు వెళ్దామంటే గేట్లు తాడేస్తారు. ఆయన దగ్గర పనిచేసి ఆయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ అడుగులకు మడుగులు ఎత్తున్నాడు, ఆ సవాంగం ఎలాంటి ఆయన మీద రాళ్ళు దాడి చేస్తే ఏమన్నారు? వాక్ స్వాతంత్రం, భావప్రకటన స్వేచ్ఛ, ఇలాంటి మాటలు మాట్లాడాడు. రామతీర్థం రాముడి విగ్రహం తన తీసేస్తే ఈయన వెళ్తుంటే లారీలు అడ్డం పెట్టారు.
ఇవన్నీ ఏముంటుందంటే అప్రజాస్వామికంగా చట్టరాజ్యాంగ వ్యతిరేక ఉల్లంఘనలు కింద కనిపిస్తాయి. కానీ క్యాడర్ ఉడికిపోతూ ఉంటుంది. ఇవన్నీ చాలకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం నాయకుల్ని దారుణమైన దుర్భాషలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మిస్సెస్ని అంటే పీక్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆఖరికి ఆయన బ్రేక్ అయిపోయి ఆయన దుఃఖించే స్టేజ్కి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అయితే చంద్రశేఖర్ రెడ్డి అన్నప్పుడు అంత దారుణంగా మాట్లాడేట్టు చూసాం. కొడాల నాని, వంశీ, ఇంకా నాయకులు బిఎం సోమన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవడబడతాడు మాట్లాడేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆడు పిన్నెల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ అసలు రోజా, వీళ్ళ మాటలు వింటే వీళ్ళందరికీ కూడా రగిలిపోతూ ఉండేది. ఉడికిపోయారు. ఇప్పటివరకు ఈ అనుభవం లేదు వీళ్ళకి. అంటే 2019 వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కానీ ఎప్పుడూ ఎదుర్కోలే. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు నడిచి రాజశేఖర రెడ్డి వచ్చిన కొంచెం దిగజారినా మరి అంత దరిద్రం దారుణం లేదు. 14 నుంచి 19 వరకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా మాట్లాడినా అధికారంలో మాట్లాడుకుని సావనేని అప్పుడు వదిలేసిన పాపానికి వీళ్ళు ఇంక రెచ్చిపోయి ఇక అధికారం మాదే శాశ్వతం అన్నట్టుగా దీనికి తోడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అమరావతి భూములు ఇచ్చిన రైతులకి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వంచన చేశాడు, వాళ్ళని వేధించాడు. అంటే ఏ రేంజ్లో అంటే కులం, మతం, ప్రాంతం, తినే తిండి, కట్టు, బట్ట, బొట్టు అన్నిటి విషయంలో కూడా చాలా దారుణంగా వేధించారు. అంటే చూసి వాళ్ళకి, వినేవాళ్ళకి, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరికీ కూడా అసలు వాళ్ళు ఉక్రోషంతో ఊగిపోయారు. పాలసీలు మార్చేయటం, ఎన్టీ రామారావు గారి పేరు మార్చి చూడటానికి చిన్న చిన్న కింద కనిపిస్తాయని వీళ్ళందరిలో ఒక రకమైన రగిలిపోతా ఉన్నప్పుడు అదే టైంకి లోకేష్ గారు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారుతాను, ఈసారి ఇలా వదలని, నేను ఎవరిని విడిచిపెట్టను అనేటువంటి ఉపశమనం. లోకేష్ గారు రెడ్ బుక్ మీ సంగతి చూస్తాం, అందరి పేర్లు నోట్ చేస్తాం, చట్ట ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాం అని లోకేష్ గారు రెడ్ బుక్లో రాయటం ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది, మద్దతు పెరిగింది. ఆయన నాయకుడికి ఎమర్జ్ అయ్యాడు, బాగా మాట్లాడగలుగుతున్నాడు, కష్టపడి పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్ళాడు ఆయన. ఇది జనం అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే అధికారం మారింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా మద్దతుగా నిలిచారంటే బీజేపీ పార్టీ పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆ నాయకుల కార్యకర్తల్లో. బీజేపీతో పొత్తు పెట్టుకుంటానంటే కూడా అంగీకరించి నాయకుడి వెంట నడిచారు. ఆయన ఏం చెప్తే చేశారు. ఓట్లు ట్రాన్స్ఫర్ చాలా పద్ధతిగా ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళందరూ గెలిచారు. ఏంటంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరం పెద్ద లేదు, 50-50 పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోపోయిన వాళ్ళు పెట్టుకుంటే కూడా మంచిదే అన్నట్టుగా ఉన్నారు. జనసేన కూడా టీడీపీ ఓట్ల ట్రాన్స్ఫర్ సక్రమంగా జరిగింది. వాళ్ళు కూడా అన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కూడా. ఇప్పుడు తెలుగుదేశంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది కానీ వాళ్ళకే, కానీ వాళ్ళని కూడా వాళ్ళ నాయకుడిని కూడా చాలా దారుణంగా మాట్లాడారు. ఇవన్నీ వాళ్ళకే రగులుతూ ఉన్నారు ఖచ్చితంగా. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మొట్టమొదట వీళ్ళు చట్ట ప్రకారమే వెళ్తారని తెలుసు అందరికీ. చట్ట ప్రకారం ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా చావుగొట్టి చెవులు మూసేస్తారు, లోపలేసేస్తారు. వాళ్ళ అరాచకాలు రోజు కొంత చేశారు. ఆ ఎన్నాటిని కూడా చట్ట ప్రకారం లోపల పెడతారు తీసుకెళ్ళి, ఎవడో బయట తిరగనివ్వరు. బూతు మార్ఫింగ్లు, బూతు మాటలు పోస్టులు పెట్టి వాళ్ళందరికీ కూడా గజగజ వణికేస్తారు, దరిదాపుల్లో రాకుండా పారిపోతారు అని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే చర్యలు కఠినంగా ఉంటాయి, ఎక్కడా కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. వాళ్ళు ఏదన్నా వీళ్ళ గురించి మాట్లాడాలంటే భయపడి ఎకరం తడుపుకునే పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఇది హై ఎండ్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తాట తీస్తానని చెప్పారు. లోకేష్ గారు రెడ్ బుక్ మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. అది ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు అనుభవించారు. అది పవన్ కళ్యాణ్ గారిని కూడా దారుణంగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ క్యాడర్ కూడా రగిలిపోతూ ఉంది. ఇన్ని వాటి మధ్య ఒకళ్ళకొకళ్ళు అగ్నికి ఆయువు ఆజ్యం తోడైనట్టుగా ఉంటుంది. వాళ్ళ సంగతే మడతలు పెట్టేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. నేను కంచుకాగడని ఒక సినిమా వచ్చింది కృష్ణ గారిది, అయితే కేజీఎఫ్ సినిమా అనుకుని వెళ్ళామనుకోండి. అందులోని ఓంకారనాథ్ అలాంటి పాటలు వస్తున్నాయి అనుకోండి, ఏమైపోతాడు ఎవడన్నా అప్సెట్ అవుతారు. శంకరాభరణం కూడా చాలా మంచి పాట, మంచి సినిమాయే, మంచి సంగీతము, నాట్యము, మంచి సంభాషణలు, దృశ్యాలు అన్నీ బాగుంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. మంచి సినిమా, అద్భుతమైన సినిమా. కానీ ఇంత సుత్తెట్టుకుని కుట్టేస్తాడరా, తలబద్దలు కుట్టేస్తాడు అనుకుని వెళ్ళినోడికి అక్కడ పిలక కట్ట వేసుకుని కనపట్టడానికి ఆయన శంకర శాస్త్రి గారు అప్పుడు ఏమనిపిస్తుందండి ఆవిడకన్నా. అదే జరిగింది తప్ప అందులో ఏరేం లేదు. అది మొట్టమొదటి దిగ్భ్రాంతి. ఈ చంద్రముఖిలో రజనీకాంత్ చెప్తుంటాడు ఇది మొదటి దిగ్భ్రాంతి అని. అలాగే ఇది మొదటి దిగ్భ్రాంతి. అలాగే తర్వాత దానికి సమాధానం చంద్రబాబు గారు చెప్పారు.
నేను కక్షా రాజకీయాలు చేయను, నన్ను అరెస్ట్ చేసాడని నేను జగన్ అరెస్ట్ చేయాలా అన్నాడు ఆయన. ఇది మొదటి దిగ్భ్రాంతి. బా గుండెల్లో అయిపోయింది అనుకున్నారు అందరూ. గుండె కలుక్కుమంది అందరికీ, తట్టుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాట శిరోధార్యం. సరే, 2 ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఏదో కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. కొన్ని స్ట్రాంగ్ పాకెట్స్లో వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పార్టీ ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చారు. వాళ్ళకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి ఎవడ కార్యకర్త, సీనియర్ కార్యకర్త ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఒక అటాచ్మెంట్ లేదు. అదే పాత నాయకుడు అనుకోండి, ఒకసారో 2 సార్లు లేకపోతే ఒక సంవత్సరం ఆల్రెడీ ఒకసారి గెలిచినాడు అనుకో, గెలిచినాడో ఆ పార్టీ నాయకుడు అనుకోండి, పార్టీ టికెట్ ఓ పార్టీ నాయకుడికి వచ్చి పార్టీలోనే పనిచేసినట్టుకు వచ్చింది అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఎవడెవడో ఏ ఊరోడు, ఏ మండలం, ఏ గ్రామం, ఏ ప్రెసిడెంట్, ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఒక అటాచ్మెంట్ ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్. ఏ కార్యక్రమానికి వెళ్ళినా పరిచయం ఉండకపోయినా సరే ఈ పసుపు జెండా కనపడుతుంది, పసుపు తలపాగా చుట్టుకుంటారు, పసుపు చొక్క వేసుకుని ఆ బ్యానర్లు పెట్టుకుని జనకర జనారే అంటంలో మనోడే రాన్న ఫీలింగ్ వచ్చేద్ది వాళ్ళకి. ఆ అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే కొత్తోడు వచ్చాడు అనుకోండి, అతనికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటాడు. ఇతర పార్టీయా ఏ పార్టీ అని చూడరు. ఈయన కూడా వచ్చారనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి మొదటి నుంచి పార్టీ కోసం ఆ నియోజకవర్గంలో పార్టీ కష్టపడి పార్టీలో మెల్లమెల్లగా ఎదుగుదాం, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉందాం అనుకున్న వాళ్ళు బయట నిలబడేలా చూడాల్సి వస్తుంది. ఇది ఎమ్మెల్యేలు ఇంచుమించుకో 30-40 మంది ఇలాగే వ్యవహరిస్తున్నారు. వీళ్ళని పట్టించుకోకుండా, వీళ్ళకి పదవుల విషయంలో నాకు పదవి వచ్చేసింది కదా అనుకుని మిగతా వాళ్ళు పదవుల గురించి అడగాలి కదా. వాళ్ళకి ఏదైనా పనులు ఉంటాయి చిన్న. ఆ ఊళ్ళో నాకు కార్డు పిచ్చివయ్యా అని అడుగుతాడు. ఊళ్ళో ఓట్లు అడుగుతానికి వెళ్ళినండి. ఓట్లు ఎవరు అడుగుతానికి వెళ్తారు? ఎమ్మెల్యే అలా రౌండ్ వేసుకుని పోతాడు. ఆ కార్యకర్త కదా ఓట్లు అడుగుతాడు. ఆ కార్యకర్తకి విలువ ఉండాలి, ఆడు మంచోడై ఉండాలి, ఓటు అడిగి కూడా మంచోడై ఉండాలి. ఆడు ఫారం అనుకోండి, పార్టీ ఆడు ముఖం చూసి ఓటేస్తామనేస్తారు. ఒకసారి వాళ్ళు బోల్డ్ హామీలు ఇస్తారు కదా. వాళ్ళకి మరి పని అవ్వాలంటే ఎమ్మెల్యే కూడా ఉండాలి. ఎమ్మెల్యే ఇతను చెప్పింది 100 చెప్తే 10 వినాలి, చేసి పెట్టాలి. ఇలాంటి విషయంలో ఇతనికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికే ఛాన్స్ లేకపోతే అటు మాట చెప్పలేక ఇటు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక నలిపోతూ ఉంటాడు. వాళ్ళందరికీ అసంతృప్తి ఉంటుంది, బాధ ఉంటుంది. వాళ్ళ పక్కనే అప్పుడు దాకా కొత్తగాళ్ళు అటు పెత్తనం చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి అది మరి నాకు లేకపోయినా పర్లేదు, ఆడికి ఉండకూడదని కోరుకుంటారు ఎవడన్నా. ఇదో బాధ ఉంటుంది. అది కాకుండా వాళ్ళు ఇంకోటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. మన అధికారులు రాగానే పోలీసు వాళ్ళు అనొచ్చు అనుకుంటాడు. అంటే మళ్ళీ ఈయనే కొడుతున్నారు, కేసులు ఇళ్ళ మీద పెడుతున్నారు. ఇన్ని ఒక ఎత్తు అయితే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేసం మెలేసి వీళ్ళ మీద పెత్తనం చేసి వీళ్ళని బెదిరించి భయపెట్టిన వాళ్ళు మేము వచ్చిందని నీ సంగతి చూస్తాం అనుకున్న వాళ్ళకి కూరలు పీకేసినట్టు బ్యాటరీ తీసేసినట్టు అయిపోయింది. వాళ్ళు మళ్ళీ అలాగే ఉంటున్నారు. ఏం పీకేర్రా మీరు వచ్చి అన్నట్టు వీళ్ళని ఆ నోరు మూసుకూరుకోకుండా ఎలా పొడుతున్నారు. కొన్ని చోట్ల వాళ్ళే పెత్తనాలు చేస్తున్నారు, తిరిగి వీళ్ళనే కొడుతున్నారు, వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అప్పుడు పనిచేసిన పోలీసు అధికారులు మళ్ళీ వాళ్ళని పిసికేసి డబ్బులు కట్టించేసి మళ్ళీ పోస్టులు ఇచ్చేసుకున్నారు. ఇలాంటివన్నీ చూడటానికి చిన్నవి. ఇదంతా కూడా అలా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో అనేక చోట్ల రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉంటాడు, ఆ పాత అప్పటి వరకు పనిచేసినోడు ఉంటాడు. అప్పటి వరకు పనిచేసినోడు 4-5 ఏళ్ల పాటు జగన్ అరాచకాన్ని తట్టుకుని పనిచేయాలంటే వాళ్ళది ఖర్చు అయిపోద్ది. ఆ ఖర్చులు కొత్తగా వచ్చినోడు ఏం చేస్తాడు, ఆ ఖర్చులు ఏమైనా ఇచ్చేది. మరి నా మాట ఏంటి టికెట్ లేకపోతే మరి నా ఖర్చులు ఆవిడెత్తాడంటే మేము ఇచ్చేస్తామని చెప్తారు. ఇచ్చేసి ఉంటారు కూడా కొంతమంది. నేను డబ్బులు ఇస్తాను కదా అటు పని చేసిందని అనుకుంటాడు. అడే కూలోడేంటి, అతను పార్టీ నాయకుడు, నువ్వు ఖర్చు ఇచ్చావు కానీ అతని హోదా, అతని కష్టానికి తగ్గ హోదా నువ్వు ఎక్కడ ఇవ్వగలిగావు? దాన్ని ఏం చేయాలి? నువ్వు నీ అధికారంలో షేర్ ఇవ్వాలి అతనికి, అతని మాటకు విలువ ఇవ్వాలి. అలా చచ్చినాయి వాడు కావ్యకృష్ణారెడ్డి లాంటి. అర్థమైందండి? మరి దాని సమస్య అందుకునే వెళ్తే తంటానికి చూశారు అక్కడ. ఇలాంటి అనేక చోట్ల ఉన్నాయి. అది బయటపడింది, కొన్ని చోట్ల బయటపడాల. సరే, ఇంకొక ప్రధానంగా కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో 1000 కేసులు పెట్టారు కార్యకర్తల మీద. అవి తీట్లా ఇప్పటికి కూడా ఆర్థికంగా నలిగిపోతున్నారు కార్యకర్తలు చాలామంది, కోర్టుల చుట్టూ తిరగలేదు. ఇప్పుడు అది ప్రాక్టికల్గా వెంటనే తీసేయటం సాధ్యం కాదు. ఒకవేళ అన్నీ సామూహికంగా ఎత్తేసారనుకోండి, ఎవడోడికి కోర్టుకు వెళ్తే మళ్ళీ అది అలా చేస్తారంట. ఇప్పుడు ఆ మధ్యన జగన్ చేసినట్టు దాన్ని ఈ ఎమ్మెల్యేలు వివరంగా చెప్పాలా. మరి కంగారు పడకుండా బాబు, ఇదిగో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు, అలా ఒకేసారి తీసేసినా కానీ కుదరదు. అది చెప్పివ్వలేడు, వాళ్ళకి ఉంటుంది బాధ, దాన్ని వివరంగా చెప్పివ్వలేడు. ఇంకోటి, వాళ్ళకి నామినేటెడ్ పదవులు చేతిలో ఉంటాయి. అవి వెంటనే ఇచ్చేస్తే ఏంటి రోగం? ఎమ్మెల్యే చేతిలో ఉన్న పని అతను ఇవ్వడానికి అతనికి ఏంటి ఇబ్బంది? అవి కూడా ఇమ్మని బాబు గారు 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఏంటండి ఇలాగా ఈ 10 రకాల కారణాలు ఉన్నాయి వీళ్ళందరికీ. సరే, ఇంకో ప్రధాన సమస్య మామూలుగా తెలుగుదేశం పార్టీకి గ్రామాల్లో ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఉంటారు, రైతు వారీగా, లోకల్గా. వాళ్ళు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 22A
ఆ భూములు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీళ్ళ పేర్ల మీద మారట్లా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మాట వినట్లా. అదొకటి ప్రధానంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది భయంకరమైన చిక్కుముడేసిపోయాడండి అతను. మామూలుగానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవడు ఏలు పెడితే అడేలు కట్ అయిపోద్ది, ఎవరు పెట్టినా. గత 2019 ఎన్నికల ముందు చుక్కల భూమి విషయంలో నిర్ణయం తీసుకోమని చంద్రబాబు గారు చెప్తే కూడా కలెక్టర్లు చేయలేదు. ఎందుకంటే అవన్నీ క్లియర్ చేస్తే వాళ్ళ మొహం చూసి కూడా ఉండడు ఎవడున్నాయి. వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదాయాలు ఉండవు, తినేస్తానికి ఉండదు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు 22A దాన్ని ఏకపక్షంగా రద్దు చేసేయాలి. ఎందుకంటే అది అంతేకాకుండా ఏదన్నా చిన్నదో పెద్దదో పని భూముల విషయంలో ఆన్లైన్ చేయడం విషయంలోకి వెళ్తే భయంకరమైన, ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసులకు ఏసీబీ వాళ్ళు దాడి చేశారు చూసారా, అలా దాడి చేయాలి. ఎంఆర్ఓ ఆఫీసులు ఏసీబీ వాళ్ళు అక్కడే కూర్చోవాలి, కుర్చీ పెట్టేసుకుని. ఏంటంటే అలాంటి పని చేయరు వాళ్ళు. 22A సంబంధించి సగం మంది ఐఏఎస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో సగం మంది ఎగిరిపోతారు వాళ్ళు చేసిన తప్పులకి. మరి ఎవడు పని చేస్తాడని వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇది ఎమ్మెల్యేల దగ్గరుండి ఈ సమస్యని మళ్ళా గెలవాలనుకుంటే వాళ్ళు ఈ పని దగ్గరుండి చేయించాలి. వాళ్ళకి మీరు బతిమాలుకుంటారో, భయపెడతారో, బెదిరిస్తారో ఏమన్నా చేయండి, లేదా రైతుల్ని ఇలా సైడ్ నుంచి కనుగొడితే వాళ్ళు కుమ్మేసి చేయించుకుంటారు పని. అట్లేదండి, పని ఎందుకు చేయరు అని కోఆర్డినేట్ కూడా వస్తారు. అది ఆయా తాలూకా స్థానిక నాయకత్వం తాలూకా సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేయమంటే చేయరు. వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది? మీరు ఎంచుకున్నారో లోకల్గా కొంచెం తెలుగుదేశం వాడు కొంచెం కన్సెషన్ ఇవ్వాలి ఏదైనా పని ఉంటే. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఏ ఓట్లు వేసినా డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు కదా. దానికి ఏం చేయాలంటే వైసీపీ వాడు వస్తే డబ్బులు తీసుకోండి, ఆ వారం టీడీపీ వాడు వస్తే కొంచెం ఫ్రీగా చేసి పెట్టండి, మీకు పని చేసినట్టు కదా. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అండి వాళ్ళకి నచ్చిన పనులు శుభ్రంగా చేయించుకుంటున్నారు అధికారులతో. వాళ్ళు ఇప్పుడు మాత్రండి, వాళ్ళకి ఇష్టం లేని మాకు తెలదండి. లోకేష్ గారిని అడగాలి, లోకేష్ గారు అవి చెప్పాలని వాళ్ళ మీద డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. మన ఒక తిరువూరులో చెప్పినట్టు. ఏంటండి ఇది, ఇలాంటి రకరకాల కారణాలు ఉన్నాయి అసంతృప్తికి. దాన్ని అడ్రస్ చేస్తే 2 నెలల్లో సరి చేయొచ్చండి ఇదంతా. వాళ్ళు ఇప్పుడు కార్యకర్త అసంతృప్తి ఎందుకో అని అడిగారు కదా ఆయన, అది తెలియకుండా ఏముండదు. దీన్ని వివరంగా పక్కన వాళ్ళు చెప్పాలా. ఎవడొకడిని అడిగి మాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఎవడొకడు ఫోన్ చేస్తాడు రాష్ట్రం మొత్తం నుంచి. మేము శ్రద్ధగా వింటాం ఏంట్రా బాబు సమస్యని, వింటే అవగాహనకు వస్తుంది. వాళ్ళు కూడా ఎవడొకడిని పెట్టుకుని ఈ సమస్యలు వినాలి, వింటే తెలుస్తుంది. తెలిసినప్పుడు వెంటనే వీళ్ళకి రౌండ్ వేయాలి కదా. ఓ రౌండ్ వేయండి అన్నారు అనుకో, టప పేరు నాని కొడాలి నాని వాళ్ళందరినీ ఎత్తి పడేశారు అనుకో, అమ్మయ్య ఓ కోరిక నెరవేరింది. ఏంటండి రోజు ఎక్కువ మాట్లాడుతుంది నాడు అని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. వాళ్ళు తప్పు చేతను తుప్పునని ఎవడు చేయమంటలేదు, తప్పులు చేశారు చేస్తానే ఉన్నారు, తుప్పునని చేయకలేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు 14 రమ్మంటే 21 అన్నాడు, టపాల్మని లోపల వేస్తే ఇంకెప్పుడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు 17A ఇలాంటివి ఉన్నాయనుకోండి, కోల్డ్ స్టోరీలో ఉంది కదా, జగన్ అరెస్ట్ చేస్తే వెంటనే బయటకు వచ్చి తీర్పు వచ్చేద్ది. ఇప్పుడు అర్థమైంది మీకు, ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అతను. మీరు జగన్ అరెస్ట్ చేయండి, ఇప్పుడు 17A తీర్పు వెంటనే వెలువడద్ది. జగన్ ఇప్పుడు 17A అతను అప్లై చేయాలి కదా, మళ్ళీ అప్లై చేయాలంటే ఆ తీర్పు రావాలి కదా. ఆ తీర్పు రాలేదనుకో అప్పుడు కూడా లోపలేసి ఇచ్చు కదా ఇతన్ని, ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పక్కర్లేదు దీనికి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి కదా వాళ్ళు చేసిన తప్పులకి. అతను ఆ సంజ్ఞాన్ని కూడా తలకాయ నొక్కి చంపించేయడు. ఒకటి చాలా అతనికి ఇంకా బయట రాకుండా పెడతానికి. ఇప్పుడు పోలీస్ అధికారి సిన్సియర్గా ముఖ్యంగా ఇతను మళ్ళీ రాడన్న అభిప్రాయం కలిగించాలి ప్రజలకి, డిపార్ట్మెంట్లకి, పెట్టుబడిదారులందరికీ. ఆ అభిప్రాయం కలిగించినంతకాలం అసంతృప్తి ఉంటుంది, గుబులుగా ఉంటుంది, బెంగగా ఉంటారు. ఇదే అసంతృప్తి, ఏమీ లేదండి. ఇంకా పెన్షన్లు ఇస్తున్నారు, అద్భుతంగా బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా ఆర్థికంగా ఎన్ని లోటు. ఇప్పుడు చంద్రబాబు గారు నేను అన్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని, అయినా పెన్షన్లు మానలేదు కదా, ఒకటోసారి జీతాలు మానలేదు కదా. తర్వాత సీఎంఆర్ఎఫ్ నిధులు ఎలా రిలీజ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేల సీఎంఆర్ఎఫ్ నిధులు వస్తే కూడా ఇవ్వట్లేదు. కొంతమంది 25-30 మంది నియోజకవర్గాల్లో అవన్నీ వేస్ట్గా పోతున్నాయి వెనక్కి. మరి వాళ్ళని ఏం చేయాలండి? ఎమ్మెల్యేలని ప్రభుత్వం రిలీజ్ చేసిన చెక్కులు కూడా మురగబెట్టేశారంటే వాళ్ళని ఏం చేయాలి? ఇంకోటి ఏంటంటే డిఎస్సీ చేశారు ఉద్యోగాల విషయంలో, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అమరావతి పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి, కేంద్రంతో బ్రహ్మాండంగా సఖ్యతగా ఉంది, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయి కదండి. ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా పాజిటివ్గా పోతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఆ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంత బాధ వస్తానికి కారణం ఇప్పటివరకు చెప్పాను కదా, అయ్యే కారణాలు. దానికి ఎవరు ఎలా పనిచేయాలనేటువంటి దృష్టి పెట్టాలి. ఇప్పుడు బాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఒకళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలా కంప్లీట్. పెద్ద పార్టీ కాబట్టి టీడీపీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు బాగా చెప్పాడు. ఆయన 3 పార్టీలకి మీరే చెప్పండి మా ఎమ్మెల్యేగా అన్నాడు, మీరే కట్టడి చేయాలన్నాడు. అంటే అంతే, దాని అర్థం ఏంటంటే మొత్తం లైన్లో పెట్టండి అన్నాడు. డెఫినెట్గా జరుగుద్దండి. ఇప్పుడు మీకు 14-15 కట్ ఆఫ్ డేట్ అండి.
తర్వాత కంప్లీట్గా ఒక 6 నెలల పాటు మీకు జజ్జనకర జనారే, మీకు అన్ని రకాల సంతృప్తి ఉంటుంది. ఏంటి, మంచి పాటలు ఉన్నాయి, మంచి ఆటలు ఉన్నాయి, మంచి ఫైటింగ్లు ఉన్నాయి అని చెప్పి సినిమాకి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, అలాగా ఉంటుంది. 14 తర్వాత కార్యకర్తల్లో ప్రధానంగా అసంతృప్తి కారణం రెవెన్యూ సమస్యలు, పోలీస్ సమస్యలు. వాటిని ఈ 15 తర్వాత త్వరితగతిన పరిష్కరించి వాళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వలేదండి. ఉమ్, ఒక రకమైన ఈగో ఉంది, అవును. ఒక ఉక్రోషం ఉంది, ఉమ్. అది తీరలేదు, అది అలాగే ఉన్నాయి. ఇంకా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుని అసంతృప్తిని తీర్చే ప్రయత్నం చేస్తారంటే విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.